అందరికీ దేవుని నామమున వందనాలు. చిన్న ప్రేయర్ చేసుకొని, దేవుని మాటలు, అలాగే దేవుడు నాకిచ్చిన సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఉన్నవాడా, అనువాడా, యేసయ్య మీకే వేలాది స్తోత్రాలు నాయన. తండ్రి నాయన మీ చిత్తం లేనిదే ఏమీ జరగదు ప్రభువా. నాయన ఈరోజు జూమ్ యాప్ ద్వారా అనేకులతో నాయన మీ మాటలు, మీరిచ్చిన సాక్ష్యాన్ని పంచుకునే మహాభాగ్యం నాకిచ్చినందుకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి ఎటువంటి ఆటంకం కలగకుండగా దేవా మీరే నాయన మాకు తోడుగా ఉండి మీ నామానికి మహిమకరంగా దేవా మాకందరికీ దీవెనకరంగా నాయన ఈ కార్యక్రమాన్ని జరిగించమని యేషయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా నాకు ఈ జూమ్ యాప్ ద్వారా నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకట్రావు గారికి, వైజాగ్ వారికి, అలాగే గుంటూరు యోబు గారికి, వారిద్దరికీ నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది అయితే మరి ఈ జూమ్ యాప్‌లో జాయిన్ అయ్యి మరి నా మాటలు వింటున్నారో వాళ్ళందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మొదటగా దేవుని వాక్యము చదువుకొని వాక్యానుసారంగా నేను ఆ సాక్ష్యం మీతో పంచుకుంటాను. కీర్తనల గ్రంథము 14 చదువుతున్నాను వినండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. ఆమేన్. ఏమండి? ఇక్కడ దేవుడు దేవుడు సృష్టించిన మానవుల కోసం మానవుల్ని రక్షించాలని మరి ఎవరైతే తనల్ని పరిశీలిస్తారో నా సృష్టికర్త ఎవరు? నా ఉనికి కారణం ఎవరు? నా గమ్యం ఏమిటి? అని ఇలా ఆలోచన చేసి సృష్టికర్తని ఎవరు వెతుకుతారా అని దేవుడు మా కోసం ఎదురు చూస్తున్నాడు. అలా నాకు ఊహ వచ్చిన దగ్గర నుండే నా సృష్టికర్త ఎవరై ఉంటారు అని ఒక అన్వేషణ చేసి నేను ఈరోజు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఈరోజు నేను మీ ముందు దేవుని సాక్షిగా నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం ద్వారా అనేక మంది యూట్యూబ్ ద్వారా అనేక మంది ప్రేరేపింపబడి దేవునికి దగ్గరయ్యే భాగ్యం నా సాక్ష్యం ద్వారా దేవుడు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే దేవుడు మానవుల కోసం ఎంత ఆనందపడుతున్నాడో తను చేసిన సృష్టిని తను చేసిన మానవుల కోసం నశించిపోకుండా వాళ్ళని కాపాడటం కోసం దేవుడు ఎప్పుడు నిరంతరం మన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనమే ఏం చేసుకున్నామంటే పనికి వచ్చే విషయాలన్నీ పక్కన పెట్టి పనికిరాని విషయాల కోసం మనం ఆరాటపడతాం. ఇప్పుడు ఈ షర్ట్ ఉందండి. నా ఒంటి మీద ఈ షర్ట్ ఏసుకోవటానికి ఇది మంచిగా ఉందా లేదా అని 4 సార్లు పరిశీలించి నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని నా ఒంటి మీద ఏసుకుంటాను. కానీ ఈ షర్టు శాశ్వతం కాదు. ఈ షర్టును వేసుకున్న నా శరీరము కూడా శాశ్వతం కాదు. మనిషి అశాశ్వతమైన వాటి కోసమే ఆరాటపడుతూ ఉన్నాడు గానీ, శాశ్వతమైన దాని కోసం అస్సలు ఆరాటపడటం. దేవుడు అదే ఇక్కడ కీర్తన గ్రంథంలో ఆయన ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఎవరైతే నన్ను వెతికి కనుక్కుంటారో వాళ్ళకి నేను దొరుకుతానని. అలాగే నేను నాకు ఊహ వచ్చిన సమయం నుంచి మాది విశ్వబ్రాహ్మణ కుటుంబం అండి. మా నాన్నగారి పేరు కామాచారి గారు. మా ఊరు ఎన్టీఆర్ జిల్లా సోమవరం గ్రామం. మా నాన్నగారు మా ఊర్లో ఒకటే కుటుంబం. ఆయన పూజలు చేస్తూ ఊళ్ళో సిద్ధాంతిగా పనిచేసేవాడు. మంచి చెడులు ఈయన దగ్గరకొచ్చి పంచాంగంలో చూసుకొని వెళ్ళేవాళ్ళు.
నేను నా ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తా ఉండేవాడిని. ఎందుకంటే దేవుని విషయంలో మానవులు పనికిరాని విషయంలో వాటికి ఒకటికి 4 సార్లు ఆలోచిస్తున్నారు కానీ, దేవుని విషయంలో మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని సృష్టించాడు. మనల్ని పోషిస్తున్నాడు. మనల్ని కాపాడుతూ ఉన్నాడు నిరంతరం. మన ఆది, అంతము ఆయనే. ఆయన్ని మర్చిపోతున్నారు. ఆయన పట్ల అశ్రద్ధగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు అనేక మంది నిజమైన దేవుడెవరో తెలుసుకోకుండానే తమ జీవితాలు ముగించేస్తున్నారు. చూడండి ఎంత బాధాకరం. నాతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతోమంది నా కళ్ళ ముందు వాళ్ళు సత్యమేమిటో తెలుసుకోకుండా, వాళ్ళ గమ్యమేమిటో వాళ్ళు తెలుసుకోకుండా, వాళ్ళు వాళ్ళ జీవితాలు ముగిస్తా ఉంటే చూసి నేను బాధపడతాను. కానీ దేవుడు నన్ను అలా ఉంచలేదు. దేవుడు ఎదురు చూసినట్టుగా నేను దేవుడు ఎదురు చూసినట్టుగా నేను నా సృష్టికర్త ఎవరు అని నేను ఒక ఆలోచన చేసి ఆయనను నేను తెలుసుకున్నాను. ఆహ్, వాక్యానుసారంగానే వెళ్దాం మనం. మొదట మత్తయి సువార్త 7:7 ఒకసారి చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి వెతుకుతున్నారు? ఏదో తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఎళ్ళిపోతుంది. ఇంతే గాని ఎవ్వరు కూడా దేవుని కోసం అసలు నా సృష్టికర్త ఎవరని ఎవరు ఆలోచించట్లేదు. కానీ ఈరోజు అనేక మంది దేవుణ్ణి తెలుసుకొని కూడా నా సాక్ష్యం ఏమిటంటే నేను ఆహ్, నాకు ఊహొచ్చిన టైంలోనే నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనకి లోబడకుండా లోకానుసారంగా జీవించి నేనెంత నష్టపోయానో చివరికి 2017లో నాకు ప్రాణాంతకరమైన ప్రాణాపాయ స్థితిలోకెళ్ళిపోయి నేను ఆ టైంలో మళ్ళీ దేవుడు నన్ను పట్టుకొని ఈరోజు ఆయన సాక్షిగా నన్ను వాడుకుంటున్నారు. నా ఈ సాక్ష్యమంతా కూడా ముఖ్యంగా దేవుని ఎరగని వారి సంగతి మనం పక్కన పెడదాం. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. కానీ ముఖ్యంగా నా బాధేమిటంటే దేవుణ్ణి ఎరిగిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆయన నుండి దూరం దాని వలన మనకే నష్టం. అది నా సాక్ష్యం ద్వారా నేను చెప్తాను. ఎందుకంటే నా అంతట నేను అన్వేషణ చేసి నిజమైన దేవుడు ఎవరని నేను తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోకుండా, నా ఇష్ట ప్రకారంగా లోకంలో ఉన్న అల్పకాల పాప భోగాలకి, వాటికి అవకాశం ఇచ్చి, చివరికి సర్వం కోల్పోయి 2017లో నేను మరణాపాయ స్థితికెళ్ళిపోయి, ఆ టైంలో దేవుడు నన్ను పట్టుకొని ఆయన సాక్షిగా నిలిపాడు. కాబట్టి దయచేసి ఎవరైనా దేవుణ్ణి ఎరిగిన వారు ఆయన్ని పట్టుకొని ఉండండి. ఇక నా సాక్ష్యంలోనికి నేను వెళ్తున్నాను. మొదటగా నేను మా నాన్నగారితో పూజలు చేస్తూ ఆయన ఏ గుడికెళ్తే ఆ గుడికెళ్ళటం. అక్కడున్న దేవీ దేవతలకి ప్రార్థన చేయటం. నా ఆలోచన ఎలా ఉండేది అంటే, దేవుడనేవాడు ఉంటే మనకి సమాధానం ఇవ్వాలి. దేవుడనేవాడు ఎవరన్నా ఉంటే సమాధానం రావాలి మనకు. మనం చేసే ప్రార్థనకి విలువుండాలి అని ఆలోచన కలిగుండేవాడిని. అట్లా మా నాన్నగారితో పాటు నేను అనేకమైన ప్రముఖమైన గుళ్ళకు వెళ్లి ప్రార్థన చేసేవాడిని. అయ్యా! నువ్వు దేవుడివైతే నాకు సమాధానం ఇవ్వండి అని ఎన్నో సంవత్సరాలుగా నేను అట్లా చేస్తానే ఉన్నా. కానీ ఏ దేవుడి దగ్గర నుంచి నాకు సమాధానం రావట్లేదు. అసలు ముఖ్యంగా దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్యములు లేనివాడు దేవుడనేవాడు. అలాంటి దేవుణ్ణి మానవుడు చేరుకోవాలి అంటే వీటన్నిటిని జయిస్తేనే
ఆ దేవుణ్ణి మనం చేరుకోగలం. మరి అలా చూస్తే నేను గతంలో ఆరాధించిన దేవీ దేవతలను చూస్తే అందరూ ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సరములన్నిటికీ లోబడి ఉన్నవాళ్ళే. ఎవరు పవిత్రులుగా కనపడలేదు. అట్లా నేను తర్వాత కొంతకాలం అసలు వీళ్ళు దేవుళ్ళు కాదు, ఎవరి నుంచి సమాధానం రావట్లేదు అని చెప్పేసి నేను నా అన్వేషణ ఎలా చేసేవాడినంటే లోకంలో జరుగుతున్నవి ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడ ఏదన్నా ఒక మంత్రగాడొచ్చి పలానా అది మ్యాజిక్ చేసిండు. అక్కడ అద్భుతం జరిగిందంటే టక్కున కొంతమంది నమ్ముతారు. కానీ నేనలా నమ్మేవాడిని గాదు. అసలది ఎలా చేశాడు? ఎందుకు జరిగింది? ఎట్లా? దీనికి వెనక కారణం ఏంటి? అనేది నేను ఆలోచన చేసేవాడిని. ఇది నా చిన్నతనంలోనే మా నాన్నగారు సిద్ధాంతి. ఇళ్ళపార్లు పడతారు. ఇవన్నీ చేస్తా ఉంటారు. అయితే మా ఊర్లో ఒక రెడ్డి గారు ఫ్యామిలీ ఉండేది. ఆయనకు అప్పట్లోనే క్యాన్సర్ రోగం వచ్చిందాయనకి. క్యాన్సర్ జబ్బొచ్చి బాధపడతా ఉంటే మా నాన్నగారి దగ్గరికొచ్చి ఇప్పుడు వీళ్ళంతా ఏందంటే మూఢనమ్మకాలు నమ్ముతారు గదా! బాగా. ఒకవేళ ఇంట్లో ఏమన్నా బాగోలేదేమో, కొంచెం ఒకసారొచ్చి చూడండి కామాచారి గారు అంటే, మా నాన్నగారు వెళ్లి చూసొచ్చారు. చూసొస్తే అంతా వాస్తు ప్రకారం బాగానే ఉందండి. ఏం పర్వాలేదు బాగానే ఉందంటే, మరి ఇట్లా ఆరోగ్యం బాగోట్లేదు. దేనివల్ల వస్తుంది? ఏమిటి? అని చెప్పేసని, మీకంటే ఇంక పెద్ద సిద్ధాంతి ఎవరైనా ఉన్నారేమో తీసుకొని రండి అని చెప్పేసంటే, మా నాన్నగారు వాళ్ళ మాట కాదనలేక గుంటూరులో అప్పట్లో ప్రముఖ సిద్ధాంతి పేరు మోసిన ఒక సిద్ధాంతి అని ఉన్నాడాయన. ఆయన్ని తీసుకొనొచ్చారు మా నాన్నగారు. మా నాన్నగారు తీసుకొనొచ్చిన తర్వాత వాళ్ళింటికెళ్లారు. వాళ్ళింటికి వెళ్ళిన తర్వాత ఈ వచ్చిన సిద్ధాంతి ఏం చెప్తాడతను? తనకు డబ్బులు రావాలి. ఏం చెప్తాడతను? వచ్చినతను అక్కడ ఏమీ లేదులే అని చెప్తే తనకు డబ్బులొస్తాయా? రావుగా. అయితే అతనేం చేశాడంటే ఇంటికి రాగానే ఆ రెడ్డి గారి భార్యని పిలిచి అమ్మా నేను ఇల్లు మొత్తం తిరిగి చూడాలి అని చెప్పేసని, ఇల్లు మొత్తం తిరిగి చూసిన తర్వాత ఆ ఇంటి ఎదురుగా నిలబడి, ఆ రెడ్డి గారి భార్యకి ఒక తమలపాకిచ్చి, దాంట్లో కొంచెం సున్నం వేసుకొని రమ్మని చెప్పేసి చెప్తే, ఆమె చేతిలో సున్నం వేసుకొనొచ్చింది. వచ్చిన తర్వాత ఈయన ఏదో మంత్రాలు చదివినట్టు చదివి, అతని చూపుడు వేలు ఆ సున్నంలో పెట్టాడు. సున్నంలో పెట్టగానే మొత్తం ఎర్రగా బొక్కాయి కలర్ అయిపోయింది. బుకాయి కళ్ళయిపోంగానే వెంటనే ఇతనన్నాడు, "మీ ఇంట్లో దోషం ఉంది. అందుకే మీ ఆయనకి ఆరోగ్యం బాగోట్లేదు" అనగానే, ఈ రెడ్డి గారి భార్య గజగజలాడుకుంటూ వచ్చిన సిద్ధాంతి కాళ్ళ మీద పడి, "అయ్యా! ఏదన్నా పరిష్కారం చూపించండి" అని ఏడుస్తున్నా. మా నాన్నగారు గూడా ఆశ్చర్యపోయారు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలా ఎలా జరిగింది? తెల్లగా ఉన్న సున్నం అప్పటికప్పుడు అలా ఏదో ఉంది శక్తి అని ఆలోచన కలిగాను. ఇట్లా నేను ఆలోచన చేసేవాడిని. నా ఊహ వచ్చిన దగ్గర నుంచి ఏది నిజం? ఏది అబద్ధం? అనేది. కానీ ఈ సిద్ధాంతి చేసింది పక్కా అబద్ధమండి. పక్కా అబద్ధం. ఇది నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే, తర్వాత నేను కొన్ని సంవత్సరాల తర్వాత నేను టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్ నేర్చుకోవటానికి వెళ్ళిన అతని దగ్గర వాళ్ళ బ్రదర్ గూడా సిద్ధాంతేనట ఇలానే. ఒకరోజు అతను అనుకోకుండా మా మేస్త్రి గారి దగ్గర, మా షాప్ దగ్గరికొచ్చాడతను. వచ్చిన తర్వాత అతను గూడా వచ్చినోళ్ళకి నేను జాతకాలు జెప్తాను, చెయ్యి చూసి అది ఇది అంటే మా షాప్ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళొచ్చి చెయ్యి చూపించుకొని వెళ్తున్నారు. ఒకతను ఒక ప్రశ్న ఏసిండు. "నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మాలి మేము?" అని ఒక ప్రశ్న వేస్తే, "సరే నువ్వు నమ్మవు గదా! నేనొక అద్భుతం చేసి చూపిస్తాను. అప్పుడు నమ్ముదువు గాని" అని జెప్పేసని, అప్పుడు ఆ షాప్‌లో పనిచేస్తున్న నన్నే అతను పక్కన ఒక పాన్ షాప్ ఉంటే అక్కడికెళ్ళి ఒక తమలపాకులో సున్నం యేసుకొని రారా అని జెప్పి నన్ను పంపించారు. వెళ్ళాను నేను. వెళ్ళి నాకప్పుడు జరిగింది గుర్తుకొచ్చింది. ఇట్లా పలానా రెడ్డి గారి ఫ్యామిలీకి సిద్ధాంతి వచ్చి ఇలానే జేశాడే, ఇతను గూడా అలానే చేస్తాడా అని నేను ఆలోచన జేస్తున్నా. తమలపాకులో సున్నం వేసుకొని వచ్చానండి. వచ్చిన తర్వాత టేబుల్ మీద పెట్టాము. అందరూ చూస్తుండగా ఏదో ఈయన మంత్రాలు చదివినట్టు చదివి, ఇతను గూడా సేమ్ అతను జేసినట్టే అందులో ముంచగానే బుకాయి కలర్ అయిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో! ఇతని దగ్గర ఏదో శక్తి ఉందనుకోని తలా ఒక 100, 50 సమర్పించుకొని ఎళ్ళిపోయారు. తరువాత మా మేస్త్రి గారు ఆయన నాస్తికుడు. దేవుడిని నమ్మడు. ఇలాంటివి గూడా నమ్మడు. ఈయన్ని అడిగాడు. "అయ్యా! ఎలా జరిగిందన్నా? అసలు ఇది ఇది ఎలా? ఏంటి? ఎలా సాధ్యం?" అంటే చాలా సేపటికి చెప్పలేదు. అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఇక మా మేస్త్రి గారు బ్రతిమిలాడుతంటే అప్పుడు చెప్పాడు ఆ సీక్రెట్ ఏందో.
అది ఏమిటంటే, అతని దగ్గర ఒక కెమికల్ పౌడర్ ఉంది. ఆ పౌడర్‌ని ఈ చూపుడు వేలు తన గోరి కింద జస్ట్ అట్లా అనుకుంటే ఎళ్ళిపోద్ది. మనం మట్టి ఎళ్ళిపోయినట్టుగా అట్లా ఎళ్ళిపోద్ది. అది ఎవరికీ కనపడదు. ఎవరు అబ్జర్వేషన్ కూడా చేయరు. ఆ కెమికల్ పౌడర్ దానిలో పెట్టగానే బుక్కాయి కలర్ అయిపోయింది. నా కళ్ళ ముందే చూసాను. ఇంత దారుణంగా మనుషుల్ని మోసం చేస్తున్నారా? అని నేను అలా ఏది నిజం? ఏది అబద్ధం? అని చెప్పి దేవుని విషయంలో గూడా నేను అలాగనే గుడ్డిగా ఫాలో అవ్వకుండా, దేవుని విషయంలో గూడా నేను నా ఒక ఊహ వచ్చిన దగ్గర నుంచే దేవుడు నాకు ఆలోచన పెట్టి, అలా దేవీ దేవతల చరిత్రలన్నీ చదివి, వాళ్ళల్లో దైవ లక్షణాలున్నాయా? మానవ లక్షణాలున్నాయా? ఇలా నేను చేసి చివరికి వాళ్ళకి అయినా సరే ప్రార్థన చేశాను. ఎవ్వరి నుంచి నాకు ఎటువంటి సమాధానం రాలేదు. ఇక అలా గడుస్తున్న కాలంలో మా నాన్నగారు అప్పటికి నా చిన్నతనంలో అయ్యప్ప స్వామి అనే మాల ఎవరు వేసుకోల. మా ఊర్లో కరణం గారని ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఇంకొకటి పూజారి కుటుంబం ఉండేది. ఈ కరణం గారనే ఆయన నల్ల బట్టలేసుకొని మాలలయన్నీ యేసుకొని వచ్చి హడావిడి చేస్తుంటే మా నాన్నగారెళ్లి అడిగారు. "అయ్యా! మరి ఏమిటి ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు గదా! మీరేంటి ఏం చేస్తున్నారు? ఏంటి" అంటే ఈయన పలానా అయ్యప్పయ్య కేదారం అక్కడ వెలిసాడు. ఇట్లా 40 దీక్ష చేసుకొని మనం వెళితే మనకి మరి అందుకని 40 రోజులు మనం దీక్షగా ఉంటే అక్కడ కనపడే వెలుగు గూడా దేవుని శక్తి అని చెప్పినప్పుడు మా నాన్నగారు కూడా ఆలోచనలో పడ్డాడు. నేను కూడా ఒక ఆలోచన చేశాను. ఎందుకంటే నేను కూడా దేవుని వెలుగు కోసమే నేను కూడా ఆలోచన చేస్తున్నాను కదా! అసలు ఏమిటి చూద్దాం అని చెప్పేసి నేను సరే అని జెప్పేసని ఇక ఆ 40 రోజులు ఆయన మాలేసుకొని వచ్చాడు. అసలు విషయం ఆయన చెప్పలేదు. తర్వాత రెండో వ్యక్తి మా నాన్నగారేనండి. మా నాన్నగారే. ఆయన కూడా ఏందంటే అసలు నిజమేంటి? దేవుని శక్తి చూడాలి. దేవుని వెలుగు చూడాలి అని చెప్పేసని ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా గాని మాలేసుకున్నాడాయన. మాలేసుకున్నాడు. చక్కగా 40 రోజులు దీక్ష చేశారు. 40 రోజులు దీక్ష చేసి అక్కడ వెళ్లి రావడానికి ఖర్చులకి డబ్బులు లేవు. ఖర్చులకు డబ్బులు లేకపోతే ఈయన ఇచ్చిన సలహా ఏంటంటే, "ఊరూరు తిరిగి భిక్ష అడుక్కొని ఎళ్లి రావచ్చయ్యా" అని జెప్పేసని ఒక సలహా ఇచ్చారు. సలహా ఇస్తే ఆ సలహా ప్రకారంగా మా నాన్నగారు, నేను, నా ఫ్రెండ్ ముగ్గురం సైకిల్ మీద మైక్ కట్టుకొని పలానా కామాచారి స్వామి గారు వస్తున్నారు. భిక్ష వేయండి అంటే, అట్లా అడుక్కొని ఆయన వెళ్లారు. వెళ్ళి ఆయన ఆశ ఏంటి? దేవుని వెలుగు చూడాలి. ఆయన కూడా దేవుడిని తెలుసుకోవాలి అని వెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇక వెలుగు వెళ్తే అక్కడ అందరికీ కనపడుతుందట. ఇంటికొచ్చి మా అమ్మగారితో చెప్తుంటే విన్నాను నేను. అక్కడ వెలుగు అందరికీ కనపడుతుంది. మరి ఈయనేమిటి 40 రోజులు నిష్టగా మరి మనం నిష్ట చేసి వెళ్తే దేవుని వెలుగు కనపడుతుందని చెప్పారు. అక్కడికి పోతే అందరికీ అదే వెలుగు కనపడుతుంది. మాలేసుకోనోళ్ళకి నిష్ట లేను అని ఈయన చెప్పి ఈయన ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పిన మాట విని నేను ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇలా అని జెప్పేసని. ఏమిటి ఇలా అని జెప్పేసని ఆలోచన చేస్తే కొంతకాలం తర్వాత అది అబద్ధమని కేరళ హైకోర్ట్ కూడా చెప్పింది. అక్కడ దేవుని వెలుగు కాదని. సరే అదయిపోయింది. అదయిపోయిన తర్వాత నేను నా అన్వేషణ నేనేం చేశానంటే, ఇక దేవుడు లేడు, దెయ్యం లేదు. ఒక మంచి చేసే మనిషి దేవుడుగా భావించేవాడిని. చెడుగా ప్రవర్తించే మనిషిని దెయ్యంగా భావించేవాడిని. అలా నాస్తికుడిగా మారిపోయాను నేను. నాస్తికుడిగా మారిపోయిన తర్వాత నాకు నాలో ఒక ఆలోచన తొలుస్తానే ఉంది. ఏదో ఒక శక్తి లేకపోతే ఈ సృష్టి క్రమం ప్రకారంగా ఎలా నడుస్తుంది? మానవుడు, మానవుని జీవనం ఎలా కొనసాగుతుంది? అనే ఒక నాలో ప్రశ్న తొలుస్తానే ఉంది. అలా జరుగుతున్న టైంలో నేను పని చేస్తున్న షాప్‌లో వాళ్ళు క్రిస్టియన్సే కానీ దేవుడిని ఎరిగిన వాళ్ళు కాదు. ఆ పని చేస్తున్న టైంలో అక్కడ ఒక పాస్టర్ గారు బట్టలు కుట్టించుకోవడానికి అక్కడికొచ్చారు. వచ్చిన తర్వాత ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయనకి పిల్లలు లేరు. పెళ్ళై 2 సంవత్సరాలవుతుంది. పిల్లలు లేరు. ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆ పాస్టర్ గారు వచ్చారు. వచ్చి మాటలు మాట్లాడుకుంటా మీరేంటయ్యా క్రిస్టియన్స్ అయ్యుండి పూజలు చేస్తున్నారని ఇట్లా సందర్భంగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఉంటుంటే నేనన్నీ వింటా ఉన్నా అక్కడ. అసలు వీళ్ళేం మాట్లాడుకుంటారు ఏంటని వింటా ఉన్నా. అయితే వీళ్ళ మాటలు వింటూ ఉంటూ నేనసలక్కడ వాళ్ళేంటి? వాళ్ళు మాట్లాడేది వాస్తవమా? మరి ఏంటని
నేను ప్రతీది కూడా ఆలోచించే ఈ రోజు నేను సాక్షిగా మీ ముందున్నాను. అట్లా మాట్లాడుకుంటూ ఉంటేనే ఈ నిజమైన దేవుడు యేసు ప్రభువే కదయ్యా! మరి నువ్వేంది ఇలా చేస్తున్నావు అంటే, మా తాతలు, ముత్తాతలు అలానే పూజలు చేసేవారు. మాకు తెలీదయ్యా అంటే, మరి సరే నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఇప్పుడు నువ్వు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుందంటున్నావు కాబట్టి, నీకు పిల్లలు గూడా లేరంటున్నావు. అప్పటికే మా మేస్త్రి గారాయన పిల్లలు లేరని చెప్పేసని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి పూజలు చేసి వస్తా ఉన్నాడు. అక్కడికి 4 వారాలని, ఇక్కడికి 6 వారాలని అలా తిరుగుతానే ఉన్నాడాయన. ఈలోపు ఈ దేవుడే పంపించినట్టున్నాడు ఆ సేవకుడిని. ఆయన వచ్చిన తర్వాత ఇలా అయ్యా, అలా కాదు నువ్వు నిజమైన దేవుడిని ఆరాధించు. నిజమైన దేవుడిని అడుగు. ఆయన్ని ప్రార్థించు. నీకు న్యాయమైన కోరికలు తీరుస్తాడని చెప్పేసని ఆయన చెప్పి, ఒక బైబిల్ ఆయనకిచ్చి, బైబిల్ ప్రతిరోజు చదువుకో నాయనా అని చెప్పేసంటే, ఈ మా మేస్త్రి గారికి చదువు రాదు. చదువు రాదు. నాకు బైబిల్ చదవడం రాదు అంటే, ఆయనేం చేశాడు, అయ్యా నాకు ఖాళీగా ఉన్న టైంలో నేను వచ్చి నేను దేవుని వాక్యాలు చెప్తాను అని జెప్పేసని ఆయన చెప్పి ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. ఏమిటి మనకు ఇప్పుడు విశ్వాసాన్ని గురించి, అసలు దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన అసలు యేసు ప్రభువే దేవుడు ఎందుకు? ఇవన్నీ చెప్తా ఉంటంటే నేను వింటా ఉన్నాను. అసలు దేవుడు అంటే ఎవరు? ఎలా ఉండాలి? అని నాలో ఒక ఆలోచన కలిగి ఉండేవాడిని. దేవుడంటే ఒక పవిత్రుడై ఉండాలి. దేవుడంటే మంచిని మంచిగా, చెడును చెడుగా, చెడును కూడా మంచి చేయగలిగే దేవుడుండాలి. ఇలా ఇలా ఆలోచన కలిగుండాలి. అలా నాకు ఆలోచనకు తగ్గట్టుగా ఆ సేవకుడు చెప్తున్న వాక్యాలన్నీ నాకు ఎందుకో ఆలోచింపజేసినాయి. ఆలోచింపజేసి 2 రోజుల తర్వాత ఆ పాస్టర్ గారిని, "అయ్యా నాకొక బైబిల్ కావాలి. నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను" అనగానే ఆయన చాలా ఆశ్చర్యపోయి, సంతోషపడి, "సరే అయ్యా రేపు బైబిల్ తీసుకొచ్చిస్తాను" అని చెప్పేసని ఆయన బైబిల్ ఒకటి తీసుకొచ్చిచ్చారండి. అదే ఇప్పుడు నా చేతిలో ఉన్న బైబిల్ ఇదేనండి. 31 సంవత్సరం అండి ఈ బైబిలు. ఈ బైబిల్ 31 సంవత్సరం. ఈ బైబిల్ తీసుకున్నప్పుడు నాకాయన ఏం చెప్పారు అంటే, "ఇది చాలా పవిత్రమైంది బాబు. చాలా పవిత్రంగా చదువుకో" అని చెప్పారు. నేను అంతే పవిత్రంగా ఈ బైబిల్‌ని తీసుకొచ్చి, నేను షాపు నుంచి నైటు వచ్చేసరికి 9, 10 అయ్యేది. రాగానే స్నానం చేసి అన్నం తిని, చక్కగా ప్రార్థన చేసుకొని ముందు బైబిల్ ఓపెన్ చేసి మోకరించి మోకాళ్ళ మీద బైబిల్ చదివానండి. మొదట నేను క్రొత్త నిబంధన చదివాను. క్రొత్త నిబంధన అసలు యేసు ప్రభువారంటే ఎవరు? ఆయన ఎందుకు శిలువ మీద మరణించాడు? అసలు ఏంటి? అని క్రొత్త నిబంధన మొత్తం చదివానండి. క్రొత్త నిబంధన మొత్తం చదువుతా ఉంటే విశ్వాసాన్ని గూర్చిన మాటలు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా మత్తయి 21:21 ఉంటదండి. మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడతది. అలాగా చాలా చాలా వచనాలున్నాయి విశ్వాసాన్ని గురించి. ఈ మాటలన్నీ నాకెందుకో ఆలోచింపజేసాయి. అవును గదా! నిజమైన దేవుడై అయితే మనకేదైనా ఆపదొచ్చినప్పుడు, మనం న్యాయమైన కోరిక మనం యథార్థంగా బ్రతుకుతూ, న్యాయమైన కోరిక మనం కోరినప్పుడు దేవుడు తీర్చాలి గదా! అట్లా తీర్చలేని వాడు దేవుడు ఎట్లవుతాడు? మరి అట్లా తీర్చగలిగిన వాడే దేవుడవుతాడు గదా! అని ఒక ఆలోచన కలిగి ఉన్నానండి. ఆలోచన కలిగి ఉన్నాను. నేను యేసు ప్రభు వారి చరిత్ర చదువుతా ఉంటే, నాకు దేవుని లక్షణాలు స్పష్టంగా కనపడ్డాయి నాకు. ఎందుకంటే, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్యములన్నిటిని ఆయన జయించాడు. అవేవి ఆయనలో లేవసలు. ఒక పవిత్రంగా అసలు బైబిల్ సారాంశం ఏమిటండి? దేవుడు మనల్ని తన స్వరూపంగా సృజించాడు. తన స్వరూపంగా తనతో పాటు ఉండటానికి, తన మహిమతో మనకు పాలు పంచుకొని మనం ఉండటానికి దేవుడు మనల్ని సృష్టించాడు. కాకపోతే ఆదిలోనే మానవుడు తప్పటడుగేశాడు. ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. అలా మానవుడు మరణాన్ని తీసుకొచ్చుకుంటే, అయినా సరే దేవుడు మానవుడిని వదిలిపెట్టకుండా 2026 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి, మన పాపాల నిమిత్తం ఆయన చివరి రక్తపు బొట్టు వరకు భూమి మీద కార్చి, ఆయన అనేక గాయాలు పొంది, అనేక హింసలు, దూషణలు పొంది,
మనం చేసిన పాపాలు ఆయన నెత్తి మీద వేసుకొని, ఆయన మీద వేసుకొని, మనకి మోక్షాన్ని ప్రసాదించాడాయన. నాకు ఈ ఎంత చదివిన తర్వాత యేసు ప్రభు వారి గురించి నేను ఆహ్, మొత్తం తెలుసుకున్న తర్వాత ఇన్నాళ్ళకి నాకు నిజమైన దేవుడు, నా అన్వేషణ ఫలించింది. నిజమైన దేవుడు దొరికాడు అనుకోని, ఇక అలా నేను కొనసాగుతున్న టైంలో ఆహ్, నాకు అనుకోకుండా ఒక రాత్రి కళ్ళకి ఇన్ఫెక్షనొచ్చింది. సాయంత్రం 6 గంటల నుండి కొంచెం ఇన్ఫెక్షన్ కళ్ళ అంటారు దాన్ని. ఒక కన్నుకొచ్చి తర్వాత రెండో కన్నుకి కూడా వచ్చేసి కళ్ళు కారుతా ఉంటాయి. చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంటది. ఒక ఒక రోజో, 2 రోజులు ఉండి ఎళ్ళిపోద్ది అయితే ఆ రోజు నాకు అనుకోకుండా ఆ ఇబ్బందొచ్చింది సాయంత్రం 6 గంటల నుంచి. నేను ఇంటికొచ్చాను. బైబిల్ చదువుదామని మోకరించాను. కానీ ఆ కళ్ళు రెండో కన్ను గూడా ఎఫెక్ట్ అయింది. అసలు కళ్ళు తెరిసే పరిస్థితి లేదు. ఇక సరే ఇగ పడుకుందాం కదా! అని వచ్చి మంచం మీద పడుకున్నాను. మంచం మీద పడుకున్నప్పుడు నిద్ర పట్టే పరిస్థితి కూడా లేదు ఆ రోజు. కళ్ళు కుచ్చుకుంటా ఉన్నాయి, మంట పుడుతున్నా ఉన్నాయి. కళ్ళెమ్మట నీళ్లు బాగా కారిపోతా ఉన్నాయి. నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు నాకు బైబిల్‌లో ఉన్న వాక్యాలు, ఈ విశ్వాసాన్ని గురించిన మాటలు నాకు జ్ఞాపకం వచ్చి, వెంటనే లేసి నేను బైబిల్ దగ్గరికి వెళ్లి, దేవుడు మాట్లాడుతున్నాడు గదా! మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే, ఎన్నో వచనాలున్నాయి విశ్వాసాన్ని గురించి. నిజమే గదా! అని జెప్పేసని వెంటనే వచ్చేసి, ఇదే బైబిల్ దగ్గరికొచ్చి, ఇలా పట్టుకొని నాకప్పుడు ప్రార్థన చేయటం కూడా రాదండి. కళ్ళు మూసుకొని, అయ్యా! నిజమైన దేవుడు ఎవరా అని నేను ఇంతవరకు వెతికాను. ఎవ్వరు నాకు కనపడలేదయ్యా! నీలో నిజమైన దేవుడు లక్షణాలు నాకు కనపడుతున్నాయి. దేవా! నీవే కనుక నిజమైన దేవుడవైతే, ఇదిగో నాలో ఆవగింజంత విశ్వాసం కాదు నాయనా, పూర్తి విశ్వాసంతో, సంపూర్ణ విశ్వాసంతో నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నాకు ఉన్న ఇబ్బంది ఈ క్షణమే తొలగిపోవాలి. అలా అయితే మీరే నిజమైన దేవుడని నేను నమ్ముతాను అని ఆయనకి చెప్పుకున్నానండి. నాకు తెలుసో తెలియకో అలా ప్రార్థన చేశాను ఫస్ట్. అలా ప్రార్థన చేశాను. ఇక నాలో విశ్వాసం ఏముంది దేవుడు అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. నేను ఇక వచ్చేసి మంచం మీద పడుకొని, కళ్ళు మూసుకొని అద్భుతం కోసం ఎదురు చూస్తున్నాను. అవిశ్వాసం లేదు. అలా కళ్ళు మూసుకొని ఇలా 2 సార్లు కళ్ళు తిప్పేసరికి ఏదో ఒక అద్భుతం జరిగినట్లు అనిపించిందండి. వెంటనే లేసి అద్దం దగ్గరికెళ్ళి నా కళ్ళు చూసుకుంటే అప్పటి వరకు చాలా ఇబ్బంది పడ్డ కళ్ళు ఎర్రగా ఉన్న కళ్ళు, కుచ్చుకుంటున్న కళ్ళు, నీరు గారుతున్న కళ్ళు అప్పటికప్పుడు అద్భుతం అండి. అసలు ఆశ్చర్యం జరిగింది. ఫస్ట్ టైమ్ నేను దేవుని ఉనికి చూసానండి. నిజమండి. ఇది నాకసల అది తలుచుకుంటేనే ఇప్పటికి కూడా నాకు చాలా సంతోషం. ఆ రాత్రి నేను దేవుని ఉనికి చూసాను. అంతకుముందు నేను ఎంతమందిని దేవుళ్ళుగా భావించి వాళ్ళని సంవత్సరాలుగా నేను ప్రార్థించినా కానీ, ఏ ఒక్కరి నుంచి గూడా సమాధానం రాలేదండి. ఎందుకొస్తదండి? రాదండి. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒక్కసారి నిర్గమ 3:14 ఒకసారి చూద్దామండి. నిర్గమ 3:14లో ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుంచి విడిపించటానికి దేవుడు మోషేను ఎన్నుకొని, మోషే ద్వారా వారిని విడిపించటానికి మోషేని వెళ్లి వారిని విడిపించుకొని తీసుకురమ్మని చెప్పినప్పుడు మోషే అడుగుతాడు. అయ్యా! నన్ను ఎవరు పంపించారని వారు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అని అడిగినప్పుడు ఆయన అంటాడండి అద్భుతంగా నిర్గమ 3:14లో నేను ఉన్నవాడను, అనువాడను అని చెప్పు అని అద్భుతంగా ఆయన చెప్పాడండి. ఆ మాట నిజమండి. ఆయన ఉన్నవాడు, అనువాడు అనేది 100% నేను చూసానండి. గతంలో నేను ఎంతో మందిని ప్రార్థించాను సంవత్సరాలుగా. ఎవ్వరి నుంచి సమాధానం రాలేదు. కానీ ఈయన ఉన్నవాడు, అనువాడు కాబట్టే ప్రార్థించి అయ్యా! అని మొదటిసారిగా నేను చేతులెత్తి ప్రార్థిస్తే, ఇదిగో నేనున్నాను అని చెప్పి ఆయన ఉనికి నాకు చూపించాడండి. చాలా ఆశ్చర్యం వేసిందండి. చాలా సంతోషమేసి, భయమేసింది కూడా ఆ రాత్రి. నిద్ర గూడా పట్టలేదు. అలా నేను ఇక అలా కొనసాగుతున్న టైంలో ఇక దేవుని ఉనికి తెలుసుకోగలిగాను. మరి
క్షమించండి. ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కస్టమర్స్ ఫోన్ చేస్తున్నారు టైలర్స్. అలా నేను దేవునికి తెలుసుకోగలిగాను. ఇక నేను అలా దేవుని ఉనికి చూశాను. అప్పుడే దేవుని రక్షణ పొందుదామని, దేవునికి పూర్తిగా లోబడదామని సిద్ధపడి, నా అంతట నేను నాకెవరు ఏ పాస్టర్ గారు పరిచయం లేరు. ఒక పాస్టర్ గారిని నేను కావాలనే పరిచయం చేసుకొని, అప్పట్లోనే ఆ టైంలోనే నేను ఏకాంత ప్రార్థనకని ఎళ్ళేవాడినండి. రాత్రి పూట బైబిల్ పట్టుకొని పొలాల్లోకెళ్ళి చక్కగా పడుకొని, ఓపికున్నంత సేపు ప్రార్థన చేసుకొని పడుకునేవాడిని. చక్కగా మంచి దర్శనాలు వచ్చాయి. నేను పడుకున్నది పొలాల్లో భయంకరమైన ప్లేస్‌లో అయితే దర్శనం వచ్చేదండి. ఆకాశంలో ఒక బృందావనం లాంటి తోటలో పడుకున్నట్టు దర్శనం వచ్చేదండి. అట్లా అంత అనుభవంలో ఉన్నాను. ఆ టైంలో నేనిక రేపో, మాపో దేవుని రక్షణ పొందుదాము అనుకున్న టైంలో మరి సాతానుగాడు ఎప్పుడూ మనకి దేవుడి నుంచి లాగటానికి వాడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు అని అప్పుడు నేను గ్రహించలేకపోయాను. అనుకోకుండా భయంకరమైన శోధనలు నా ఫ్యామిలీలోకొచ్చాయి. నా ఫ్యామిలీ నేను విడిపోవాల్సిన పరిస్థితొచ్చింది ఆ టైం. ఒక పక్క దేవుణ్ణి తెలుసుకున్నాను అనే ఆనందం, రెండో పక్క భయంకరమైన శోధన. ఏమిటి ఇలా జరిగింది అని ఆ శోధనలో పడిపోయి దేవుణ్ణి నేను దూరం చేసుకున్నానండి. దేవుణ్ణి దూరం చేసుకొని, ఈ లోకంలో ఉన్న అల్పకాల పాప భోగాలన్నిటికీ దగ్గరైపోయాను నేను. నా మనవి ఒక్కటేనండి. ఎవరైనా సరే దేవుని ఎరగని వారి పరిస్థితి పక్కన పెడదాం. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి ఎరిగిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు వచ్చినా కానీ, దయచేసి దేవుణ్ణి మాత్రం విడవకండి. దేవుణ్ణి మనం విడిచిపెడితే మనకే నష్టం. దేవునికి ఏ నష్టం లేదండి. దేవుణ్ణి విడిచిపెడితే మనకే నష్టం. ఆ నష్టాలేంటో, కష్టాలేంటో అన్నీ అనుభవాలు పొంది నేను ఈరోజు చెప్తున్నానండి. నా మాట గుర్తుంచుకోండి. దేవుణ్ణి ఎరిగిన వారు ముఖ్యంగా నా బాధేంటంటే, ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వారు కూడా అనేక మంది దేవుడి నుంచి తొలగిపోయి, లోకంలో ఉన్న అల్పకాల పాప భోగాలకు అలవాటు పడి, వాళ్ళ జీవితాలు నా కళ్ళ ముందు నేను ఎంతో మందిని చూశానండి. ఎంతోమంది సర్వనాశనం అయిపోయారండి. ఎంతోమంది నాతో పాటు తిరిగినవారు, నా స్నేహితులు కూడా. చాలా మంది దేవుణ్ణి ఎరిగిన వారే కొంతమంది వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారు. కాబట్టి దయచేసి ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు గూడా, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఆయన్ని విడవకండి. ఆయన పొరపాటున ఆయన మాత్రం ఎన్నడూ మనల్ని విడవడు, ఎడబాయడు. కానీ మనమే ఆయనని వదిలేస్తాం. అట్లా నేను ఆయనకు దూరం అయిపోయి, లోకంలో ఉన్న వీటన్నిటికి బానిసైపోయానండి. తర్వాత నాకు లేని అలవాటు కూడా మొత్తం అలవాటు చేశారు. నేను మా మేస్త్రి గారి దగ్గర నుంచి వేరే సొంతంగా షాప్ పెట్టుకున్నాను. అప్పటి వరకు నాకు ఏ అలవాటు లేదు. సొంతంగా షాప్ పెట్టుకున్న తర్వాత ఒక సర్కిల్ అలవాటు చేసుకున్నాను. సర్కిల్ ఉండాలని జెప్పేసని. ఆ సర్కిల్ అంతా గూడా మనకి వాళ్ళకున్న అలవాట్లన్నీ కూడా నాకు అలవాటు చేశారు. ఇక అట్లా ఒక పక్క తప్పు చేస్తున్నాను అనే బాధుంది. కానీ ఇక అట్లా అయిపోయింది. ఏంటి దేవుడు నన్ను వదిలేసాడని. కానీ దేవుడు మనల్ని వదిలేయడండి. పరీక్షిస్తాడు. పరీక్షిస్తాడు దేవుడు. హ్మ్. నేను అర్థం చేసుకునేసరికి నా చేయి దాటిపోయింది. ఇక నేను షాప్ పెట్టుకున్నాను. షాప్ పెట్టుకున్న తర్వాత షాప్ సరిగ్గా నడవట్లేదు. అప్పటికి నాకు మ్యారేజి ఒక ఇద్దరు పిల్లలండి. పాప, బాబు. ఆ టైంలో ఒకరోజు ఇంటికెళ్ళేసరికి మా మిసెస్ "అన్నం పెట్టమ్మా" అంటే, "అన్నం లేదు. బియ్యం అయిపోయినాయి. మీరు తేలేదుగా" అని జెప్పేసన్నారు. అట్లా అయ్యో! నిజమే గదా! నేను తేలేనిది ఎక్కడి నుంచి పెడతది అని జెప్పేసి ఆలోచన జేసి మరి పిల్లల పరిస్థితి ఏందంటే, పక్కన రెంట్‌కు ఉన్న వాళ్ళ దగ్గర పిల్లలు కొంచెం కొంచెం తింటారు గదా! కొంచెం అడుక్కొచ్చి పెట్టిందట. ఇక ఆ రోజు ఉపవాసమేనండి. నాకు తెలియకుండా ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉంటది అనేది స్వయంగా దేవాతి దేవుడే నాకు ఆయన రుచి చూపిచ్చారండి.
ఒకరోజు ఉపవాసం. రెండవ రోజు ఉదయం షాప్‌కెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎదురు చూసాను. ఒక రూపాయి కూడా రాలేదు. రెండో రోజు ఇంటికెళ్ళి అమ్మ మరి ఏంటంటే రెండో రోజు సేమ్ అదే పరిస్థితి. మీరు తేలేదు గదా! అన్నది. కటిక ఉపవాసం అండి. ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉంటదో స్వయంగా దేవుడే నాకు చూపించాడు. నాకు తెలియకుండానే దేవుడు నాకు ఆ అనుభవాల గుండా నన్ను నడిపించాడు. కష్టాల గుండా కష్టాలొస్తే ఎట్లా ఆ! ఈ ప్రార్థన ఎలా చేయాలి? ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? దేవుడు పరీక్షకి ఎలా నిలబడాలి? సాతాను పెట్టే శోధనకి ఎలా మనం నిలబడాలి? వీటన్నిటిని గూడా దేవుడు నాకు నేర్పుకుంటూ వచ్చాడు. ఇక అలా రెండో రోజు వచ్చిన తర్వాత నాకు బాధేసింది. అయ్యో! ఏంటి పరిస్థితి అని జెప్పేసని ఎవరికి చెప్పాలి? అని మళ్ళీ వెంటనే బైబిల్ తీసుకొని దేవుడు ఆ రోజు అద్భుతం చేసాడు గదా! దేవుడు ఏమన్నా అద్భుతం చేస్తాడేమో అని చెప్పేసని ఇదే బైబిల్ పట్టుకొని మోకరించి భారంగా అయ్యా! నా పరిస్థితి ఇది. మీకు తెలుసు గదా! నేనెవరిని అడగను. మీరు ఉన్నవాడని నేను తెలుసుకున్నాను. తెలిసో తెలియకో తప్పు చేస్తున్నా. 2 రోజులే అవుతుంది తినక యేసయ్య. రేపు ఉదయం నేను షాప్ దగ్గరికెళ్ళేసరికి, తండ్రి నాకు బియ్యానికి సరిపడా డబ్బులు పంపించండి అని పూర్తి విశ్వాసంతో అడిగానండి. పూర్తి విశ్వాసంతో అడిగి ప్రార్థన చేసి భారంగా ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎలా నిద్ర పడుతుంది? 2 రోజులు కడుపు మాడి ఉంది గదా! ఆ బాధలో ఉండి నిద్ర పట్టలేదు. దేవుడు అద్భుతం చేస్తాడేమో రేపు ఉదయం ప్రార్థన చేశాను కదా! దేవుడు అద్భుతం చేస్తాడు. అని ఒక నమ్మకం అనేది విశ్వాసంతో షాప్‌కెళ్ళానండి పొద్దున్నే. ఎప్పుడు నైటు ఉదయం 10 ఆ టైంకెళ్ళేవాడిని. ఆ రోజు ఉదయం 6 గంటలకే ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయి నేను ఒకటే ఆలోచన చేస్తాను. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయన ఉన్నవాడు కాబట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. చేస్తాడు. ఇదే ఆలోచనతో ఎళ్ళానండి షాప్ దగ్గరికి. షాప్ దగ్గరికెళ్ళి చీపురు పట్టుకొని అటు తిరిగి ఊడుస్తా ఉంటుంటే వెనక నుంచి సడెన్‌గా ఒక మనిషొచ్చి, "ఫణి నీకేమన్నా డబ్బులు కావాలా?" అని అడిగాడండి. నాకు ఒక్కసారి గుండె జల్లుమనిపించిందండి. అసలు ఒక్కసారి గుండె జల్లు. అయ్యో! నేను ప్రార్థన చేశాను. దేవుడు ఆలకించి పంపించాడా అని టక్కున వెనక్కి తిరిగి చూసానండి. చూడగానే అతను నా దగ్గర చూడండి దేవుడు ఎలాంటి వారిని పంపిస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. అతను ఎప్పుడు నా దగ్గర 5, 10 అట్లా అడుక్కొని తాగేవాడు. అతనొచ్చేసి పొద్దున్నే అతనే అసలు షాప్ కాడికొచ్చింది ఫస్ట్. అతను రావటం గూడా అతని నోటి నుండి "నీకేమన్నా డబ్బులు కావాలా ఫణి?" నేను అడగలేదు. ఎవరిని అడగలేదు. దేవుడిని తప్ప ఎవ్వరిని అడగలేదండి. ఆ మాట అనేసరికి నాకు తిరిగి చూసేసరికి ఇతను అసలు నాకేం మాట్లాడాలో అర్థం కావట్లా. దేవుడు పంపించాడులే అనుకుంటున్నా. చూస్తే మనిషేమో నా దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకునేవాడు. ఏమిటి అసలు అని నేను ఆశ్చర్యపోతున్నా. ఏం మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ రెండోసారి "ఫణి ఒక రూ. 1000 సరిపోతాయి" అన్నాడు. తలకాయ ఊపుతున్నా. చూస్తే వీడేం ఇస్తాడులే అనుకుంటున్నా. అలాగనే నిశ్చేష్టుడై నిలబడి చూస్తాను. మళ్ళీ మూడోసారి దా ఫణి అని నా చెయ్యి పట్టుకొని తను లాక్కెళ్ళి తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళి, "అరేయ్! ఫణీకి ఒక రూ. 1000 కావాలటరా. వాడికొక రూ. 1000 ఇవ్వు. వాడి దగ్గర ఉన్నప్పుడు ఎంతో కొంత కల్పిస్తాడులే" అని చెప్పి ఆ ఒక్క మాట చెప్పి ఎళ్ళిపోయాడండి. అతను చెప్పిన వెంటనే రూ. 1000 ఇచ్చాడండి. చూడండి దేవుడు ఎంత మన మీద ప్రేమతో ఆయన ఎదురు చూస్తున్నాడో మన కోసం. ఆయన ఆయన బిడ్డలం మనం. మన కోసం చూడండి. నా సృష్టికర్త ఎవరై ఉంటారు అని నేను వెతికి తెలుసుకున్నాను గదా! దేవుడు ఆ జాలితో ఆయనకి లోబడకపోయినా ఆ జాలితో నన్ను ఆ రోజు నాకు రూ. 1000 బియ్యానికి సరిపడా డబ్బులు పంపించాడు. చూడండి ఎంత అద్భుతం. ఉపవాస ప్రార్థనలో అంత అద్భుతం ఉంటదండి. అది చూసాను. అది చూసిన తర్వాత అప్పుడు రక్షణ పొందుదాం అనుకున్నాను. లేదండి. ఏదో 2 రోజులు ఉంటున్నాను. మళ్ళీ అట్లా చివరికి పూర్తిగా నా పరిస్థితి ఏమైంది అంటే మందుకి పూర్తిగా బానిసైపోయాను. ఒకప్పుడు పక్క పక్క పక్కన కూర్చున్న వాళ్ళు గుట్కా నములుతుంటేనే, నాకు ఆ వాసనకి తలనొప్పి లేసేది. అలాంటిది మందుకి పూర్తిగా బానిసైపోయాను. ఇక నేనేం చేయాలి? నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నా పరిస్థితి అయిపోయింది. అప్పటికి ఆరోగ్యం ఖరాబయిపోయింది. కడుపులో నొప్పొస్తా ఉండేది. కడుపులో పేగులన్నీ తిప్పేస్తా ఉండేది. ఇక అలా జరుగుతున్న టైంలో ఒకరోజు అనుకోకుండా ఎప్పుడు జనవరి 2017 జనవరి 5 తారీఖు. అప్పటికే నా పరిస్థితి చేయి దాటిపోయింది. కడుపులో నొప్పి బాగా వస్తా ఉండేది. నొప్పొచ్చినప్పుడల్లా మాకు తెలిసిన ఆర్ఎంపీ ఒకతనున్నాడు ఫ్రెండు.
ఒక టాబ్లెట్ వేసుకునేవాడు. ఉపశమనం వచ్చేది. ఆ టాబ్లెట్ వేసుకున్న ఉపశమనం రాకపోతే ఇంజెక్షన్ చేసేవాడు వచ్చి ఉపశమనం వచ్చేది. కానీ ఆ రోజు ఏమైంది అంటే టాబ్లెట్ వేసుకున్నాను ఫస్ట్ ఉపశమనం రాలేదు. వచ్చి ఇంజెక్షన్ చేశాడు ఉపశమనం రాలేదు. ఇక ఇంకా ఎక్కువవుతుంది. కడుపు ఉబ్బిపోతుంది. ఇక నేనేం చేయాలో నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఇక చచ్చిపోతాను అనిపిస్తుంది. ఇక అయిపోయింది. చచ్చిపోతాను. ఇక నన్నెవరు కాపాడలేరు. ఇటు పూర్తిగా మందుకు బానిసయ్యాను. దేవునికి లోబడకుండా, దేవుడిని ఎరిగి ఉండి కూడా నేను దేవునికి లోబడకుండా నా ఇష్టం వచ్చినట్టు బ్రతికాను. నాకు తగిన శిక్షే ఇది అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాను. కడుపులో నొప్పి భయంకరంగా లెగుస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక బయలుదేరి ఇంటికొచ్చానండి. ఇంటికొచ్చేసరికి నైట్ 8 అయింది. ఆ 8 గంటలు ఇంటికొచ్చిన తర్వాత నేను అటు, ఇటు తిరుగుతా ఉన్నాను. తిరుగుతా ఉంటే నా భార్య చూసి నాకు నన్ను నా భార్య, పిల్లలు చూసి వాళ్ళు చాలా గాబరా పడుతున్నారు. అసలేం లేదు. కూర్చున్న ఉపశమనం లేదు. నించున్న ఉపశమనం లేదు. అటు తిరిగినా, ఇటు తిరిగినా ఉపశమనం అనేది లేదు. ఇక నేను చచ్చిపోతాను అని అనుకుంటున్నాను. అంత భయంకరమైన నొప్పి లెగుస్తుంది. ఈ కడుపులో నుంచి, వెన్నులో నుంచి ఈ మెదడుకు తగులుతుందండి. ఇక నేను ఏం చేయాలి? ఇకేం చేసే పరిస్థితి లేదు. చేయి దాటిపోయింది. అయితే అంతకుముందు డిసెంబర్‌లో జనవరి 17 జనవరి ఆహ్, 2017 జనవరి 5 తారీఖు నాకు ఇలా జరిగింది. 2016 డిసెంబర్‌లో ఆహ్, దేవుని మీటింగ్స్ పెట్టారు. కలవరి సతీష్ కుమార్ మదిరిలో. అక్కడికి వెళ్ళాను నేను. మందు తాగే ఉన్నాను. అయినా సరే దేవుని మీటింగ్స్‌కెళ్తే ఒక పక్క దేవుని మీద ఉంది. చేసే మొత్తం లోకానుసారమే. అయినా సరే వెళ్ళాలి అని మనసులో కలిగి ఆ రోజు వెళ్ళానండి. ఆ రోజు వెళ్ళిన తర్వాత వెళ్ళి వచ్చేటప్పుడు ప్రేయర్ ఆయిల్ ఒకటి కొనుక్కున్నాను. ఇక్కడి దాకా వచ్చాం కదా! ఒక ప్రేయర్ ఆయిల్ ఒకటి కొనుక్కుందాం అని ప్రేయర్ ఆయిల్ కొనుక్కున్నాను. తర్వాత దేవుని వాక్యాలు ఒకటి తీసుకొచ్చి ఇంట్లో పెడదాం అని చెప్పేసి అనుకోని, ఆ మీటింగ్ అయిపోయింది. ప్రేయర్ ఆయిల్ కొనుక్కొని వస్తా అక్కడ చిన్న చిన్న పోస్టర్‌లుంటాయి దేవుని వాక్యంతో ఉన్నవి. అవి చూస్తున్నా నేను. అవి చూస్తా ఉంటే నాకు ఏది తీసినా గాని నా మనసుకు నచ్చటం లేదు. ఏది తీసినా నా మనసుకు నచ్చటం లేదు. అసలు తీస్తా ఒక్కటి మాత్రం నాకు కనపడిందండి. సిలువ గుర్తేసి కింద నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని దేవుని వాక్యం. ఆ వాక్యం చూడగానే నాకు అయ్యో! ఇది నా కోసమే అనుకుంటా. ఎందుకంటే ఆయన్ని వెంబడించాలి అంటే వెంబడించలేకపోతున్నాను. మరి సిలువనెత్తుకొని అంటే మనకు ఉన్న ఈ సమస్త ఈ లోక లోక సంబంధమైన వాటినన్నిటిని వదులుకొని పవిత్రంగా, పరిశుద్ధంగా ఆయనను వెంబడించాలి. కానీ నాకు ఆ వాక్యం చూడగానే అనిపించిందండి. యెస్. ఇక నుంచి ఇది దేవుడు నాకు చూపించాడు. ఇక నుంచి నేను ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలని మనసులో ఉంది. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నానండి. ఇంట్లో పెట్టుకున్నాను. జనవరి 2017 5వ తారీఖు నాకిలా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలియకుండానే డిసెంబర్ నెలలో ఆహ్, ఉపవాసం ఉంటారు గదా! 40 రోజులు. మా అత్తగారి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్సు ఓసి ఆహ్, ఆమె గారు సలహా ఇచ్చారంట. "అమ్మా! మీ ఆయన మంచిగా మారాలి" అంటే అప్పటికి నేను ఫుల్లుగా డ్రింకర్‌ని. ఆహ్, పూర్తిగా బానిసైపోయాను. ప్రతి దానికి అన్నీ ఒక దొంగతనం తప్ప అన్నిటికి బానిసనైపోయాను. అలాంటి పరిస్థితుల్లో నా భార్యకి దేవుణ్ణి ఎరిగిన ఒక తల్లిగారు చెప్పిందంట. "అమ్మ 40 రోజులు ఫాస్టింగ్ ఉండు నువ్వు. నీ భర్త మారాలని. తప్పకుండా దేవుడు మారుస్తాడంటే" ఆమె నాకు తెలియకుండా 40 రోజులు ఫాస్టింగ్ ఉంది ఆ డిసెంబర్ నెలలో. ఆ 40 రోజులు ఫాస్టింగ్ అయిపోయింది. జనవరి 5వ తారీఖొచ్చింది. నాకిలా జరిగింది. ఇక నేను మంచం మీద పడుకొని అటు ఇటు విలవిల్లాడిపోతుంటే నా భార్య వచ్చి, "అయ్యా! ఇట్లా ఇబ్బంది పడుతున్నారు గదా! మొన్న మీటింగ్‌కెళ్ళి ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చారు గదా! ప్రార్థన చేసి రాసేనా" అని అన్నది. అన్న వెంటనే నాకు గూడా రాయమ్మా అని జెప్పేసని అలా పడుకున్నాను. ఆమె ప్రార్థన చేసి ఆ కొబ్బరి నూనె అలా పొట్ట మీద రాసిందండి. ఎప్పుడైతే నా పొట్ట మీద అలా ఆమె చెయ్యి బెట్టి కొబ్బరి నూనె ప్రార్థన చేసి రాసింది. ఒక్కసారే నాలో ఉన్న అప్పటి వరకు వామిటింగ్ వచ్చేది. కడుపు ఉబ్బిపోయి వామిటింగ్ వస్తున్నట్టుండేది. రావట్లేదు. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసి కడుపు మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసిందో, వెంటనే కడుపులో ఉన్న చెడు మొత్తం ఒక్కసారి నోట్లోకొచ్చిందండి. నోట్లోకి రాగానే నేను మంచం మీద పడుకోనున్నాను కదా!
మంచం అంతా ఆగమవుద్ది, ఇల్లంతా ఆగమవుద్దని పుక్కెడ పట్టి, అలా మంచం మీంచి లేసి బయట చూద్దామని అట్లా లేవగానే ఈ 2 రంధ్రాల నుంచి బ్లడ్ చిమ్మిచ్చి కొట్టిందండి నేల మీద. మా పిల్లలు, భార్య చూసి, "అయ్యో! బ్లడ్ పడుతుందని" జెప్పేసి. నేను గూడా అది చూసుకుంటానే నోట్లోది బయటికి ఊసి వచ్చాను. ఊసొచ్చి ఏమిటి బ్లడ్ పడుతుంది ముక్కులోంచి అని ఆలోచన జేస్తున్నాను. గట్టిగా వామిటింగ్ బలవంతంగా అయింది గదా! ఒకవేళ దానివల్ల ముక్కు బెదిరిందేమో అని అనుకున్నాను. కానీ అసలు నోట్లోది ఏమిటి అని బయటికెళ్ళి లైటేసి చూసేసరికండి, మొత్తం కళ్ళాపి చల్లినట్టుగా మొత్తం నోటి నిండా బ్లడ్డేనండి. ఒక్కసారి నాకు ఆ బ్లడ్ చూడాలి. అంత బ్లడ్ ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడన్నా మనకి చిన్న గాయమైతే 1, 2 డ్రాపులు వస్తది. కానీ ఒక్కసారి అట్లా కళ్ళాపి చల్లినట్టు ఆ రక్తం చూడగానే నాకు వెంటనే తల తిరిగినట్టయిపోయింది. ఎప్పుడైతే నాకట్లా తలకి తిరిగినట్టయిపోయి, ఇక నా చేయి దాటిపోయింది అని అనుకున్నానో, వెంటనే అదే క్షణమండి. అదే క్షణం దేవుని వైపు చూసి, ఆ సిలువ గుర్తు వేసి కింద నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్న వాక్యాన్ని నా మనసులోకి తీసుకొని, అయ్యా! ఇప్పటి వరకు తెలుసో తెలియకో తండ్రి తప్పు చేశాను. క్షమించయ్యా! ఇక నుంచి నీ సిలువనెత్తుకొని నేను నీ కోసం బ్రతుకుతానయ్యా! ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఈ టైంలో నా పిల్లల పరిస్థితి చూసారు దేవా! ఇంకా చాలా అద్భుతాలు చేశాడండి. అవన్నీ చెప్పుకుంటూ పోతే దాదాపు చాలా టైం పడతది. సరే దేవుని చిత్తమైతే ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇక నేను ఆ క్షణంలో దేవుడిని అడిగింది ఇదే. అయ్యా! తెలిసో తెలియకో నేను ఇంతవరకు నీకు దూరమైపోయి ఉన్నాను. ఈ టైంలో నేను నా కుటుంబానికి దూరం అయిపోతే వాళ్ళు అన్యాయం అయిపోతారు. దేవా! నువ్వు అన్యాయస్తుడు కాదు. ప్రేమామయుడు, కరుణామయుడు తండ్రి నన్ను కరుణించు. నన్ను కాపాడు. ఇదే ఇక ప్రార్థనలోనే ఉన్నానండి. వెంటనే నేను పడిపోతే మంచం మీద పక్కన వాళ్ళని పిలిసారు. ఇట్లా బ్లడ్ పడుతుందంటే వెంటనే కారేసుకొనొచ్చారు. పక్కన నందిగామ ఉంటే నందిగామ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నందిగామ ఎళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు లేరు. అక్కడ సిస్టర్స్ వాళ్ళుంటే వచ్చి ఇలా బ్లడ్ పడుతుందంటే డాక్టర్ గారికి ఫోను చేసి ఇది పరిస్థితి అంటే వామిటింగ్స్ అవ్వకుండా ఇంజెక్షన్ చేశారు. చిన్న సెలైన్ బాటిల్ ఎక్కిచ్చారు. అది అయిపోయిన తర్వాత రేపు ఉదయం విజయవాడ ఎళ్లి ఎండోస్కోపీ తీయించుకొని రండి. నేను వచ్చాక మందులు రాస్తాను. ఏం పర్వాలేదులే అని చెప్పి డాక్టర్ చెప్పాడు. కానీ అది జరిగింది చాలా భయంకరమైన పరిస్థితని నాకు తెలుస్తుంది లోపల. ఇక ఆ సెలైన్ బాటిల్ అయిపోయింది చిన్నది. ఒక అర్ధగంటలో. ఇక ఆ టేబుల్ మీంచి పైకి లేసానండి. పైకి లెగుస్తా ఉంటేనే లోపల నుంచి బ్లడ్ మొత్తం నోట్లో నుంచి వచ్చేసింది. మా మిసెస్‌కి సైగ చేయగానే డస్ట్ బిన్ ఉంటే దాన్ని తీసుకొచ్చి నా నోటి దగ్గర పెడితే, ఆ నోట్లో నుంచి నల్లగా, ఎర్రగా గడ్డలు గడ్డలు పడుతుందండి బ్లడ్. అడుగు మొత్తం నిండిపోయింది. అమ్మో! అని జెప్పేసని అప్పటికప్పుడు ఎమ్మటనే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారండి. నైట్ 11 అయింది మేము అక్కడికెళ్ళేసరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు లేరు నైట్. సరే మళ్ళీ వాళ్ళు గూడా వామిటింగ్ అవ్వకుండా ఇంజెక్షన్ చేశారు. అక్కడికెళ్ళిన తర్వాత గూడా మళ్ళీ ఒకసారి వామిటింగ్ అయింది. మొత్తం బ్లడ్డే పడుతుంది. ఇక తెల్లారి డాక్టర్ గారు వచ్చేసరికి 11 అయింది. 11కి వచ్చి ఆ డాక్టర్ గారు వచ్చి ఏది పరిస్థితి అంటే ఇలా సంగతి అంటే ఎండోస్కోపీ చేద్దాం లోపల పరిస్థితి ఏంటని చెప్పేసని ఎండోస్కోపీ చేసే ముందు లోపల బ్లడ్ ఏమన్నా ఉంటదేమో అని చెప్పేసి చిన్న మిషన్ ఒకటి పెట్టారు. ముక్కులోంచి పెట్టి ఆ మిషన్ ఆన్ చేస్తే బ్లడ్ వస్తా ఉంది. ఆ పేగుల్లో ఏమన్నా ఉంటే. అది వస్తా ఉంది. బాటిల్ పెట్టారక్కడ. ఆ బాటిల్ సగం నిండిపోయింది. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఆపారు. ఆపి డాక్టర్ గారి దగ్గరికెళ్లారు. సార్ బ్లడ్ వస్తానే ఉంది ఆగట్లేదంటే అప్పుడు డాక్టర్ గారు వచ్చి అసలేంటి ఈ పేషెంట్ ఎప్పుడొచ్చాడు? ఎప్పుడు జాయిన్ అయ్యిండు? ఏంటి అసలు కండిషన్ ఏంటి? రాత్రి 11 గంటలకి జాయిన్ అయ్యారండి. ఇది పరిస్థితి అంటే అప్పటికప్పుడు ఇమ్మీడియేట్‌గా నా రూమ్‌కి తీసుకురండి. ఇంత సీరియస్ కండిషన్‌లో ఉన్న మనిషిని మీరు ఇప్పటి వరకు పట్టించుకోకుండా వదిలేసారని మా ముందే వాళ్ళని అరిసి అప్పటికప్పుడు తన రూమ్‌లోకి ఎండోస్కోపీ చేసే రూమ్‌లోకి తీసుకెళ్లారు. నేను మాత్రం ఒకటేనండి నన్ను డాక్టర్‌లు బ్రతికిస్తారు. లేకపోతే ఇంకేదో బతికిస్తారు. అసలు నేనేం ఆశ పెట్టుకోలేదండి. నేను నమ్మింది ఉన్నవాడను, అనువాడను. నన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు పోని. ఆయన నిత్యము మన కోసమే, మానవుల కోసమే ఆయన ఎదురు చూస్తూ నాకు తెలుసది. ఇక నేను ప్రార్థనలోనే ఉన్నానండి. నా దేవుడే నన్ను కాపాడితే కాపాడాలి. ఆయన తప్ప ఈ మానవులు ఎవరు కాపాడలేరు అని పూర్తిగా దేవుని మీద.
ప్రార్థనలోనే ఉన్నాను. వీళ్ళు నన్ను తీసుకెళ్తున్నారు. ఈ టెస్ట్‌లన్నీ చేస్తున్నారు. ఎండోస్కోపీ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఆయన గూడా మళ్ళీ పైపేసి ఎందుకంటే ఆ కెమెరా లోపలికి పంపియాలంటే బ్లడ్ ఉంటే క్లియర్‌గా లోపల అర్థం గాదు. ఆయన లోపల సెలైన్ వాటరు ఈ ఎండోస్కోపీ పైప్ ద్వారా కొట్టి అయన్నీ క్లీన్ జేస్తుండు. అట్లా ఎంత క్లీన్ జేసినా బ్లడ్ ఆగట్ల. లాభం లేదని చెప్పేసి అప్పటికప్పుడు అయితే అయింది. అసలు లోపల ఏం జరిగిందని ఆ కెమెరా లోపలికి పంపిస్తే నేను క్లియర్‌గా చూసానండి. నా ఎదురుగా ఒక ఎల్‌సీడీ ఉంది. పక్కన ఒక ఎల్‌సీడీ ఉంది. ఇది డాక్టర్ గారు చూసేది. అక్కడేమో ఈ రిపోర్ట్ చూసేది వాళ్ళు. నేను క్లియర్‌గా చూస్తానే ఉన్నాను. ప్రేగులు 3 చోట్ల హోల్స్ పడి ఒంట్లో ఉన్న బ్లడ్ పేగుల్లోకి వచ్చేసి కింది నుంచి పైనుంచి బ్లడ్ వచ్చేస్తుంది ఆగట్ల. వెంటనే తీసుకెళ్ళి ఏ టు జెడ్ మొత్తం చెకప్‌లన్నీ చేపించి తీసుకుపోయి ఐసీలో పడేసారండి. మొత్తం మిషనరీ ముక్కులో పైపులు పెట్టారు. ఏవో ఇంజెక్షన్‌లేవో చేస్తా ఉన్నారు. తేపకు ఒక ఇంజెక్షన్ చేస్తున్నారు. రోజుకి కనీసం దాదాపు ఒక 20, 30 ఇంజెక్షన్‌లు పైనే పొడిచారు. ఇక నేను ఇయన్నీ ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి నా శరీరాన్ని అట్లా అప్పజెప్పుకున్నాను. నా ఆత్మని దేవునికి అప్పజెప్పుకున్నాను. నా ఆత్మ మొత్తం గూడా దేవుని మీదే ఆధారపడి ఉంది. ఇక ఐసీయూలో పెట్టిన తర్వాత ఇక బంధువులు వచ్చారండి. బంధువులొచ్చి చూసి కంటెమ్మట నీళ్లు పెట్టుకొని ఎళ్ళిపోతున్నారు. కానీ నేను మాత్రం ఒక్కటే విశ్వాసం. నిజమైన దేవుడిని నేను తెలుసుకొని ఉన్నాను. ఆయన నాకైతే అన్యాయం చేయడు. తెలిసో తెలియకో నేను ఇంతకాలం ఆయనకు దూరంగా ఉన్నాను. కాబట్టి నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఇదే, ఇదే నాలో ఉన్నది తప్పితే రెండో ఆలోచన లేదండి ఇక. ఇక నేను అదే ప్రార్థనలో ఉన్నాను. ఇక రెండో రోజు మధ్యాహ్నం అయ్యేసరికి నాకు ఎందుకో కొంచెం ఇబ్బందనిపించింది. ఐసీయూలో బెడ్ మీద ఎలా ఉంటదంటే అండి, ఐసీయూలో మనకి ఒకటొచ్చినా, రెండొచ్చినా మనల్ని కదలనివ్వరు, మాట్లాడనివ్వరు. ఆల్రెడీ నాతో చెప్పారు. నన్ను పరామర్శించడానికి వచ్చినోళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి నేను ఓదార్చేవాడిని. ఏం చెప్పేవాడినో తెలుసా అండి? "ఏం బాధపడబాకండి. నేను నిజమైన దేవుడిని తెలుసుకొనున్నాను. ఆయన నన్ను కాపాడతాడు." ఇదే చెప్తున్నానండి నేనసలు దేవుని ఆత్మ ద్వారా నేను హాస్పిటల్ నుంచే నేను సువార్త ప్రకటించడం ప్రారంభించాను. ఇక అట్లా నేను మాట్లాడుతుంటే పక్కన అబ్జర్వేషన్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళొచ్చి "ఏవండీ మీకు జరిగింది మామూలుది కాదు. మీరసలు కదలకూడదు, మాట్లాడకూడదంటున్నారు." కానీ దేవుని ఆత్మ నా మీద ఉంది. అసలు కనీసం నాకంత బ్లడ్ పోయింది. దాదాపు 2 లీటర్ల పైన బ్లడ్ పోయిందండి. నాలో కొంచెం గూడా నా ఫేస్‌లో వచ్చిన నా బంధువులు పక్కన మా వోళ్ళున్నారు. "ఏంటి ఇంత ఇది జరిగినా మొఖం కొంచెం గూడా షింక్ అవ్వలేదు" అని జెప్పేసి వాళ్ళు స్వయంగా వాళ్ళే అన్నారు నేను హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన తర్వాత. కానీ నాలో ఉన్నది దేవుని ఆత్మ అండి. నాలో ఉన్నది దేవుని మీద విశ్వాసం అండి. నాలో ఉన్నది దేవుని మీద ఆరాటం. ఇక అలా నేను రెండో రోజు మధ్యాహ్నం నాకు బాధనిపించింది. బాధనిపించి అయ్యా! తెలుసో తెలియకో ఇంతకాలం నేను మీకు దూరంగా బ్రతికానయ్యా. ఇగో నా నా పరిస్థితి నేను చేసుకున్నది ఎలా అనుభవిస్తున్నాను. అయ్యా! నేను ఈ బెడ్ మీద ఇలా నేను పడుకోలేను. నా వల్ల కాదు తండ్రి. ఇగో తండ్రి నేనిప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలోకెళ్ళిపోతాను నేను. అయ్యా! నేను ఎంతసేపు ప్రార్థన చేసుకుంటానో నాకు తెలీదు దేవా! నేనైతే ప్రార్థనలోకి వెళ్తున్నాను. నా ప్రార్థన ఎంతసేపు జరుగుతదో, ఎంతసేపు జరిగిస్తావో నాకైతే తెలీదు తండ్రి. నా ప్రార్థన అయిపోయి, నేను కళ్ళు తెరచి అలా చూడగానే నాకు ఎదురుగా డాక్టర్ గారే కనపడాలి. మీరు డాక్టర్ గారిని పంపించి, నాకు ఏం కాదు, పర్వాలేదని చెప్పాలి. ఇది మీరు జరిగిస్తారు. నాలో అపనమ్మకం లేకుండా, అవిశ్వాసం లేకుండా నేను ప్రార్థిస్తున్నానయ్యా అని ప్రార్థనలోకి వెళ్ళిపోయానండి. మధ్యాహ్నం టైంలో. సమయం 1:00, 2 ఆ టైం అయ్యుంటది. ప్రార్థనలోకెళ్ళిపోయానండి. ప్రార్థనలోకెళ్ళిపోయి నాకు తెలియకుండా ఎంతసేపు దాదాపు 3 అయ్యుంటది. 2 గంటల సేపు ప్రార్థనలోనే ఉండుంటాను. 3 గంటల టైంలో ఇక నేను నా ప్రార్థన అయిపోయింది. అయ్యా! నేను కళ్ళు తెరిసి చూస్తాను. నా ఎదురుగా డాక్టర్ గారు కనపడాలి. కనపడటం కాదు, నాకు పర్వాలేదని చెప్పాలి. ఇది మీరు పంపిస్తారు. ఇది జరుగుద్ది. అవునండి. దేవుడు చెప్పే ప్రతి మాట నిజమండి. బైబిల్‌లో ఉన్న ప్రతి వచనం నిజమండి. అవన్నీ నా జీవితంలో నేను అనుభవించానండి. అవన్నీ చెప్పాలంటే అసలు టైం సరిపోదు కానీ, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు. అపనమ్మకం లేకుండా ప్రార్థించమని మాట్లాడుతున్నాడండి. అవునండి. ఈరోజు అనేక మంది
ప్రార్థన చేస్తారు గానీ, దేవునితో మనం కొనసాగాలంటే, దేవునికి దగ్గరగా ఉండాలంటే, ఒకే ఒక్క ఆయుధం అండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆయన ఉత్తగా చెప్పలేదండి. ఎడతెగక ప్రార్థన చేయండి అని ఆయన ఉత్తగా చెప్పలా. విసుగక ప్రార్థన చేయండి అని ఆయన మనకి అవన్నీ ఉట్టి మాటలు కాదండి. నిజాలండి ఇవన్నీ. అలా నేను ప్రార్థన చేసి, కళ్ళు అలా తెరుస్తున్నాను. అద్భుతంగా అండి. ఆ టైమింగ్ కూడా చూడండి. నేను అలా కళ్ళు తెరిసి చూడగానే డాక్టర్ గారు నాకెవ్వరు కనపడలేదు. అలా కళ్ళు తెరుస్తున్నాను. డాక్టర్ గారు ఆ డోర్ తీసుకొని నా దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారండి. అస్సలు నాకు నేనేమని ప్రార్థించాను. నా కళ్ళు తెరవగానే డాక్టర్ కనపడాలి. వచ్చి నాకేం కాదు పర్వాలేదని చెప్పాలి. ఇదే అడిగానా? అదే జరిగిందండి. చూడండి ప్రార్థనలో ఎంత శక్తి ఉంటదో. అప్పుడు కూడా ఉపవాసమేనండి. అప్పటికి 2 రోజులు నేను హాస్పిటల్‌లో బెడ్ మీద ఉండి ఏం తినలేదు. అప్పుడు కూడా ఉపవాసమే. నాకు తెలియకుండా ఉపవాసమే ఉన్నాను. అలా డోర్ తీసి నా దగ్గరికి వస్తుంటే ఆ సమయంలో ఒక ప్రకాశవంతమైన వెలుగులాగా రౌండ్‌గా ఇలా ఇంద్రధనుస్సులాగా కనపడి, అందులోంచి డాక్టర్ గారు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నా బెడ్ దగ్గరికి అంత దూరం అండి. పక్కన అబ్జర్వేషన్ చేసే సిస్టర్‌తో ఔట్ ఆఫ్ డేంజర్ జనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేయండి అని చెప్పేసి ఎళ్ళిపోయాడండి అసలు. అబ్బో! అసలు ఎంత అద్భుతం. దేవుడు చూడండి ప్రార్థన. యథార్థవంతమైన ప్రార్థన ఎలా ఆలకిస్తాడు. చూడండి అసలు ఎంత అద్భుతం అసలు. నాకు అవన్నీ తలుసుకుంటే ఇప్పటికి గూడా నా ఒళ్ళంతా పులకించిపోద్ది. అలా వెంటనే జనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత కరెక్ట్‌గా 5 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాం. హాస్పిటల్ బిల్లు కూడా అర్థం చేసుకున్నాను. ఆ సమయంలో ఇంట్లో 2000 ఉన్నాయి. మినిమమ్ నాకు జరిగిన దానికి రూ. 1,00,000 కావాలి. కానీ ప్రార్థన చేసుకున్నాను నేను. అయ్యా! నన్నైతే కాపాడారు. ఇదిగో నా పరిస్థితి. నేను కష్టపడి పని చేసుకుంటేనే ఎళ్తది. ఓకే. ఎవరో ఒకళ్ళు అప్పిస్తారు. ఇలాంటి ఆపదలో ఉన్నప్పుడు ఇస్తారు. కానీ మరలా నేను కష్టపడి తీర్చుకోవాలి యేసయ్య అని హాస్పిటల్‌లో ఉండి ప్రార్థన చేశాను. దేవుడు హాస్పిటల్ బిల్లు గూడా చాలా తక్కువ అయ్యేటట్టు చూసాడు. మా బంధువులే అన్నారు ఆశ్చర్యపోయారు. ఏమిటి మినిమమ్ రూ. 1,00,000 అయితాయి అనుకున్నాం. ఇంత తక్కువలో అయిపోయినాయి. చూడండి దేవుడు చేసిన కార్యాలు ఎలా ఉంటాయో. కానీ మనం చేయవలసింది ఒక్కటేనండి. పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలండి. పూర్తిగా దేవుని మీద ఆనుకుంటే, దేవుడు చేసే కార్యాలు మనం చూస్తాం. ఇది ఇంతవరకు నా సాక్ష్యమండి. అయితే నేను ఇక నా రక్షణ నేను పొందిన తర్వాత పూర్తిగా దేవునికి ఆనుకున్నానండి. దేవుని మీద ఆనుకున్నప్పుడు శోధన ఇంకా భయంకరంగా మొదలైందండి. మామూలు శోధన కాదండి. నేను దేవునికి ఎంత దగ్గరైతున్నా గాని, శోధన నాకంత భయంకరం. ఒకటేమో దేవుడు పెట్టే పరీక్ష, రెండోది సాతాను పెట్టే శోధన. ఈ రెండిటి మధ్య నేను చాలా నలిగిపోయానండి. చాలా నలిగిపోయి మా అమ్మాయి పెళ్లి టైంలో ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తానండి. మా అమ్మాయి పెళ్లి టైంలో నేను అమ్మాయిని దైవికంగా దేవుడిని నమ్మిన వారికిద్దాము అని జెప్పేసని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే, అమ్మాయి తను ఒక అబ్బాయిని ఇష్టపడ్డది. ఆ అబ్బాయి మా బంధువులే, మాకు తెలిసిన వాళ్ళే. చాలా చక్కగా మంచి కుర్రాడు. కానీ వాళ్ళు పక్కా విగ్రహారాధికులు. సరే ఏదేమైతే ఏంది నా బాధ్యత ప్రకారం నేను పెళ్లి చేసి పంపించాలి అని చెప్పేసని, నా ప్రయత్నంలో నేనున్నాను. అయితే మా అమ్మాయి నా మీద గొడవ పెట్టుకుందండి. కన్యాదానం చేయాలి నువ్వే. మా మామయ్య గారు ఒప్పుకోవట్లేదు. నువ్వే కన్యాదానం చేయాలంటే, అమ్మ నేను రక్షణ పొంది ఉన్నాం గదా! నేను, అమ్మ ఇద్దరం రక్షణ పొంది ఉన్నాం గదా! మరి మేము బాప్తిజం పొంది మళ్ళీ విగ్రహారాధన చేయకూడదు గదా! మరి ఎట్లా అంటున్నావు అంటే, మా అమ్మాయి నా మీద గొడవ పెట్టుకున్నదండి. నేను ఒకటే అన్నానండి. దేవుని నామానికి అవమానకరమైన పనులేమి నేను చేయను. కావాలంటే నా బాధ్యత ప్రకారం వేరే వాళ్ళని కూర్చోబెట్టి చేసి పంపిస్తాను అని నేను వేరే వాళ్ళని కూర్చోబెట్టి మా బంధువుల్ని చేసి పంపించాను. అదే టైంలో నేను చాలా శోధన అనుభవించానండి. మళ్ళీ దేవునికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఎలాగంటే నేనొక్కడిని దేవుడు, దేవుడు అని నేను కొట్టుకుంటా ఉంటే నాకెవరు సహకరించడం లేదు. నాకెవరు సహకరించపోయేసరికి అసలు ఏమిటి అని చెప్పేసని మళ్ళీ నేను ఎవ్వరికీ చెప్పుకోలేదండి. ఇదే బైబిల్ పట్టుకొని నేను పనిచేస్తున్న షాప్‌లోకెళ్ళి మోకరించి 9:30కి చూసానండి ఫోన్‌లో టైం చూసి మోకరించానండి. చాలా భారంగా అప్పుడు కూడా చాలా భారంగా, బాధతో నేను అయ్యా ఏమిటి? నేను
మీకోసం ఆరాటపడుతుంటే నన్నెవరు అర్థం చేసుకోవటం లేదు. మరి ఏమిటి? నేను మీతో పాటు నేను నడవాలా? లేదు నేను వీళ్ళతో పాటు కలిసిపోవాలా? నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏమీ అర్థం కావట్లేదయ్యా అని ఆ రోజు 9:30కి ప్రార్థన చేశానండి. చాలా భారంగా నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసి నాకు ఓపిక నశించిపోయి నాకు తెలియకుండానే పక్కకు ఒరిగిపోయానండి. పక్కకు ఒరిగిపోయిన తర్వాత ఫస్ట్ టైమ్ నేను దర్శనం అంటే ఏంటో, అసలు దర్శనం అంటే అంతకుముందు నేను ఆహ్, కొంతమంది చెబుతుంటే ఎలా వస్తాయి అనుకునేవాడిని. కానీ ఆ దర్శన అనుభవం గూడా నాకు దేవుడు స్వయంగా చూపించాడు. ఇక నేనలా పక్కకు ఒరిగిపోయాను. పక్కకు ఒరిగిపోయిన తర్వాత వెంటనే నాకు తెలియకుండానే అలసిపోయి ఉన్నాను గదా! శరీరమంతా. పక్కకు కన్నంటింది. వెంటనే దర్శనమండి. నేను ఫస్ట్ టైమ్ దర్శనం అంటే ఎలా ఉంటదో నేను ఆ రోజు చూడగలిగాను. ఒక ఒక మందిరం, పురాతనమైన మందిరం. ఆ మందిరంలో వైట్ అండ్ వైట్ యేసుకొని నేను ఇదే బైబిల్ చేత్తో పట్టుకొని నించున్నాను. నా ఎదురుగా ప్రతిరోజు నేను ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తానో నా రక్త సంబంధులు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగువారు వీళ్ళందరూ రక్షణ పొందాలయ్యా అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. వాళ్ళందరూ నా ఎదురుగా రౌండ్‌గా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఫస్ట్ దర్శనం ఆ దర్శనం చూపిచ్చాడు. వెంటనే నాకు మళ్ళీ మెలుకువ వచ్చి సంతోషంగా మళ్ళీ ప్రార్థన చేసి నాకు తెలియకుండానే మళ్ళీ సమయం అయితే నేను చూసుకోవట్లేదండి. నాకది తెలియట్లేదు. రెండోసారి దర్శనం గూడా పక్కకి ఒరిగిపోయాను నాకు తెలియకుండానే. మళ్ళీ రెండోసారి దర్శనం అండి. ఆ దర్శనంలో నేను దేవునికి ప్రార్థన చేద్దామని మోకరించాను. మోకరించి కళ్ళు మూసుకుంటే మనకు కనపడదు కాబట్టి కళ్ళు మూసుకోగానే ఆకాశం తెరవబడి కనపడుతుందండి దర్శనంలో. మళ్ళీ నాకు టక్కున మెలుకువ వచ్చి మళ్ళీ సంతోషంగా, మళ్ళీ భారంగా, మళ్ళీ ప్రార్థన చేస్తానే ఉన్నానండి. మళ్ళీ అట్లా నాకు తెలియకుండా, నాకు ఓపిక నశించిపోయి, మళ్ళీ నాకు తెలియకుండానే పక్కకొరిగిపోయాను. ఇట్లా 3 దర్శనాలు దేవుడు ఆ రాత్రి 3 దర్శనాలు. మూడో దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, నిన్ను నా సేవకు పిలుచుకున్నాను. నీ ప్రతి ప్రార్థన నేను వింటున్నాను. మూడో దర్శనం వచ్చేసి చాలా అద్భుతం అండి. ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. మూడో దర్శనంలో మళ్ళీ ఫస్ట్ చూపించిన మందిరాన్నే అదే మందిరం. అదే మందిరంలో ఒకవైపు గోడ పక్కన నేను కూర్చొనున్నాను బల్ల మీద. దాని ఎదురుగా గోడ పక్కన ఒక బల్ల మీద ఒక పెద్దావిడ కూర్చొనుంది. ఆమె చేతిలో కొబ్బరి నూనె డబ్బా పట్టుకొని కూర్చొనుందండి. నా పక్కనేమో ముగ్గురు సేవకులు కూర్చొనున్నారు. ఒక పెద్దావిడ ఒక పిల్లాడిని తీసుకొనొస్తుంది స్వస్థత కోసం ప్రార్థన చేపించుకోవడానికి. ఆ పిల్లవాడు మానసిక వికలాంగుడు మాటలు రావు. ఇక నేనవన్నీ అబ్జర్వేషన్ చేసుకుంటూ దేవుణ్ణి ధ్యానించుకుంటూ ఇలా కూర్చొనున్నాను. ఫస్ట్ కూర్చున్న సేవకుడు పట్టుకున్నాడు. ఆ బాబు చెయ్యి ప్రార్థన చేద్దామని. ఆ బాబు చెయ్యి విదిలించుకొని ముందుకొచ్చాడు. అలా రెండో సేవకుడు పట్టుకున్నా గాని విదిలించుకున్నాడు. నా పక్కన కూర్చున్న సేవకుడు పట్టుకున్నా విదిలించుకున్నాడు. ఇవన్నీ నేను చూస్తున్నాను. నా ఎదురుకు రాగానే ఆ బాబు చెయ్యి పట్టుకున్నానండి. ఆ బాబు చెయ్యి పట్టుకోగానే "నీ పేరేంటి బాబు" అని అడిగాను. అడగగానే గలగల మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ బాబుని తీసుకొచ్చిన పెద్దావిడ ఆశ్చర్యపోయింది. అసలు ఏం చేయాలో ఆమెకు అర్థం గాక అటు ఇటు తిరిగి అమ్మో! అద్భుతం జరిగింది. దేవుడు అద్భుతం చేశాడని అటు ఇటు తిరుగుతూ ఎదురుగా ఆమె చేతిలో కొబ్బరి నూనె డబ్బా తీసుకొని ఆమె అరచేతిలో పోసుకుందండి. ఆమె అరచేతిలో పోసుకొని నేను కూర్చొనున్న నా తల మీద ఇలా చల్లిందండి. ఇలా చల్లిన తర్వాత ఆ క్షణం నాకు ఆకాశం నుండి ఒక శక్తి ఒకటి నా మీదకి దిగి వచ్చినట్టు అనిపించి దిగ్గున లేసి చూసానండి. దిగ్గున లేసి చూడగానే షాపుకున్న షట్టర్ సందుల్లో నుంచి సూర్యకిరణాలు పడుతున్నాయి లోపలికి. మళ్ళీ నేను ప్రార్థన చేద్దామని మళ్ళీ మోకరించబోతున్నా. అసలు సమయం ఎంతో అయింది అని చెప్పేసని సమయం చూస్తేనండి 7:30 అయిందండి ఉదయం. నాకు గుర్తున్నది 9:30కి ప్రార్థనలో ఏకీభవించాను. నాకు తెలియకుండానే జస్ట్ ఇప్పుడే గదా నేను ప్రార్థన చేయటానికి కూర్చున్నది అని అనిపించింది. అదండి దేవునిలో పూర్తిగా లోబడితే దేవునికి అలా లోబడాలి. ప్రార్థనలో కూడా మనకు తెలియకుండా ప్రార్థనలో ఏకీభవించాలి. అప్పుడే మనమందరం కూడా దేవునికి దగ్గరవుతాం. దేవుని ప్రణాళిక మన మీద నెరవేర్చబడతది. కాబట్టి ఇప్పటివరకు ఈ దేవుని మాటలు నా సాక్ష్యాన్ని నా ప్రతి ఒక్కరిని ఆ దేవుడు దీవించి అంతం వరకు ఆ దేవుని చిత్తంలో, దేవుని కృపలో, దేవుని రాజ్యంలో చేరేంత వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గుర్తిస్తారు. పూర్తిగా నీ మీద ఆనుకున్న వారికి నాయన మీరు ఎంతో నీ కృపతో నాయన వారి అవసరాలు తీర్చే దేవుడు తండ్రి.
నాయన ఇదిగో నా ప్రభా, అయ్యా నీ దాసుని ద్వారా నా ప్రభా నాయన మాతో మాట్లాడి మరొకసారి నా ప్రభా మీరు అద్భుతకరుడు అని, ఆశ్చర్యకరుడు అని, దర్శనాలు ఇచ్చే దేవుడు అని, ఎంతో ప్రేమిస్తున్న గొప్ప తండ్రి అని నాయన మరొకసారి నీ దాసుని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని మా ముందు నుంచావు ప్రభా. మేము కూడా ప్రతి ఒక్కరము ఈ జూమ్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అలాంటి అనుభవాలు ఉన్నాయి ప్రభా. కానీ నాయన తండ్రి నిలువెత్తని స్థితిలోకి వెళ్ళిపోకుండాను ఇంకా అనేక మందిని నాయన నీ వైపు తిప్పులాగున నాయన మేమందరం రక్షణ పొందిన ప్రతి ఒక్కరము నాయన పట్టుదల కలిగి ప్రార్థించే ప్రార్థనా యోధులుగా పైకి లేవనెత్తమని వేడుకుంటున్నాం. అయ్యా విన్న ఈ యొక్క సాక్ష్యం నా ప్రభు నాయన ప్రతి ఒక్కరి హృదయాలు నాయన వెలిగించబడాలి ప్రభు, ఆత్మలో ఎదగాలి తండ్రి. అయ్యా ఆగిపోకుండా నాయన ముందుకు సాగాలి ప్రభువ. అటువంటి భక్తి అయ్యా మాకందరికి అనుగ్రహించు ప్రభువ. అయ్యా అంత్య దినాల్లో ఉన్నామయ్యా. అయ్యా 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 చురుకైన శరీరముతో నా ప్రభు ఆత్మలో మెళకు కలిగి నైనా ముందుకు సాగి అనేకమైన ఆత్మల కొరకు ప్రార్థించే యోధులుగా పైకి లేవనెత్తినాయన తండ్రి నీ దాసుని నాయన పడిభూషణ గారిని, ఆచార్య గారిని నాయన ఆ యొక్క నాయన హిందువుల కుటుంబంలో నుంచి లేకున్నావు, అనేక మందిని ఆకర్షించి నాయన రక్షణలోకి నడిపించడానికి ఒక సేవకునిగా నిలబెట్టావు. అంతవరకు నాయన అయ్యా నిలబెట్టండి ప్రభు. అంతవరకు నాయన నమ్మకంగా ఉండి అనేక మందిని రక్షించడానికి నీ యొక్క దాస్తుని నాయన ఒక సాధనంగా వాడుకోండి ప్రభు. ఇదిగో నాయన జూమ్ కాల్ మీటింగ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, వారి కుటుంబాలని, బిడ్డల్ని ఆశీర్వదించు ప్రభా. కుటుంబ సమేతంగా మేము అందరం నీ రాజ్యంలో ఉండాలి ప్రభువా. అయ్యా నీ రాకడ సమయం ఉన్నది, ఆసన్నమైంది ప్రభువా. మేము గుర్తెరిగి నా ప్రభా ఆ సమయమందును అసమయమందును ప్రార్థించే ప్రార్థన పరులుగా చేయండి. ఇదిగో నాయన బ్రదర్ వెంకట్రావు గారు నాయన ఎవరెవరిని నాయన చూసి నాయన ప్రయాసపడి వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించి ఈ జూమ్ కాల్ మీటింగ్ తీసుకొస్తున్నా నీ బిడ్డను నాయన బహుగా దీవించు. ఆత్మల భారాన్ని బట్టి నీకు వందనాలు, ఇచ్చిన టాలెంట్స్ ని బట్టి నీకు వందనాలు నాయన. ఆ కుటుంబం చుట్టూ బిడ్డల చుట్టూ కంచి వేయండి ప్రభా. అయ్యా కుటుంబం అంతా కూడా నీ సేవకులుగా లేవనెత్తు నాయన. అలానే బ్రదర్ జోబు గారు నాయన, ఝాన్సీ మేడం గారు కుటుంబాన్ని, యవనస్తులైన బిడ్డల బాబుని పాపని దీవించము. అలానే జూమ్ కాల్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాలని, యవనస్తుల్ని నాయన ఆ కుటుంబాల్లో ఉన్న సమస్యలు మీరు ఎరుగుదురు నాయన. సమస్యలతో ఉన్న నాయన బిడ్డల్ని పైకి లేవనెత్తు ప్రభువా. కుటుంబ సాక్ష్యం మాకు దయచే, మాలో ఉన్న లోటుపాట్లని సరిచే ప్రభువా. నాయన నీకు వందనాలు అయ్యా. అనేక మంది జూమ్ కాల్ మీటింగ్ లో వచ్చి మేలు పొంది ఆశీర్వదించబడడానికి సహాయం ఇచ్చేము నాయన. అందరిని దీవించమని, ఇంకా అనేక మందిని తీసుకురమ్మని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. బ్రదర్ ఆచార్య గారు బెనడిక్షన్ దీవెనివ్వండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆయన మనకును సకల పరిశుద్ధులకును సహాయం చేయను గాక. ఆమేన్. 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 డాక్టర్ అయ్యబ్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. దేవునికి స్తోత్రములు. మీ అందరికి రాత్రికాల శుభములు తెలియజేస్తున్నానండి. ఇప్పటి వరకు మరి పణిభూషణ్ గారి, ఆచార్యులు గారి చక్కని సాక్ష్యం విన్నాము. దేవుడు వారిని నడిపించిన విధానము, వారికి ఇచ్చిన మరి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలా, దేవునిలో ఎలా కొనసాగాలనే విషయాలు చక్కగా దేవుని నమ్ముకోవటానికి, దేవుని ఎరిగి ఉండటానికి, ఆత్మరక్షణ పొందడానికి కావాల్సిన తన యొక్క సాక్ష్యాన్ని వినటానికి దేవుడు మన కృపనిచ్చారు. జాయిన్ అని మరి ఈ చక్కని సాక్ష్యం చెప్పిన పణిభూషణ ఆచార్య గారికి, జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నానండి.